హాయ్ ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి మా దగ్గర అయితే నువ్వుల బిళ్ళలు అంటారు. రైస్ ఫ్లోర్, నువ్వులు, కరివేపాకు, కొత్తిమీరాకు, జీలకర్ర, ఎల్లిపాయలు అంటే గార్లిక్ చాలా సన్నగా దంచి వేయాలి. వేడినీళ్ళు పెట్టేసి ఇవన్నీ దాంట్లో వేసేసి పిండి రొట్టెలకు ఉప్పుకుంటాం కదా, అలా ఉప్పేసుకొని జస్ట్ మనం ఫ్రై లాగా చేసుకొని పూరీలాగా చేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీంతో పెరుగు నంజుకొని తింటే చాలా బాగుంటుంది. నేనైతే పచ్చి కారం వేశాను, అందుకని ఈ కలర్ కనిపిస్తుంది. కొంచెం పసుపు కూడా యాడ్ చేశాను. లేదు అంటే పొడి కారం కూడా వేసుకోవచ్చు. మనం ఎసరు పెట్టుకొని ఎసరులోనే మనకు కావాల్సిన ఐటమ్స్ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసి దాని పిండి పోసి ఉప్పుకోవాలి. దాని తర్వాత మనకు చిన్న చిన్న బాల్స్ చేసుకొని పూరీలాగా ఒత్తుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని తినాలి. ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. అండ్ మనం పెరుగుతో తినొచ్చు, లేదు అంటే నెయ్యితో కూడా తినొచ్చు. ఒకవేళ కొత్తగా చేసే వాళ్ళ కోసం క్వాంటిటీ ఎలా పిండి కలుపుకోవాలంటే 1.5 గ్లాస్ పిండి, 1 గ్లాస్ వాటర్లో మనం ఇవన్నీ వేసుకొని అది కొంచెం మసులుతున్నప్పుడు 1.5 గ్లాస్ పిండి పోసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది మేజర్ అయితే. ఒకసారి ట్రై చేయండి, నచ్చితే. థ్యాంక్ యూ. ఇలా పెరుగుతోని కానీ నెయ్యితో కానీ తింటే భలే టేస్ట్గా ఉంటుంది. ఎన్ని తిన్నా తినాలి అనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.